ఓం గం 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 గణనాథ గం 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 గణనాథ విఘ్న వినాశక గణనాథ విఘ్న వినాశక గణనాథ విద్యాదాయక గణనాథ విద్యాదాయక గణనాథ సిద్ధిప్రదాయక గణనాథ సిద్ధిప్రదాయక గణనాథ విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విజయ గణేశ వినాయక విజయ గణేశ వినాయక ఓం గం 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 ఓం గం గణపతయే నమః ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః ఓం గం శ్రీ లక్ష్మీ గణపతయే నమః వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా గురుమధ్యే స్థితం విశ్వం గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః నమస్తే యోగి రాజేంద్ర నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే దత్తాత్రేయ దయానిధే మృతిం తే దేహి మాం రక్ష స్మృతిం తే దేహి మాం రక్ష భక్తిం తే దేహి మే దృఢాం భక్తిం తే దేహి మే దృఢాం గురుర్మూర్తి 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 గురుధ్యానం 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 గురుస్మరణం 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 గురువే సర్వం గురువే సర్వం గురువే సకలం గురువే సకలం గురువే నా ప్రాణం గురువే నా ప్రాణం గురువే నా జీవం గురువే నా జీవం గురువుకే ఈ నా జీవితం అర్పణం గురువుకే నా జీవితం గురువుకే ఈ నా జీవితం అర్పణం గురువుకే నా జీవితం అర్పణం ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి పర్వదినం కొంతమంది గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు, ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. జాగ్రత్తగా వినండి. 2 నిమిషాలు చేసి మీ చేత ప్రమాణం చేయిస్తాం. కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, తెలుసు ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, తెలిసినా తెలియకపోయినట్టు ఉండొచ్చు, తెలియకపోయినా తెలిసినట్టు నటించవచ్చు. కానీ సత్యం ఎప్పటికీ సత్యమే. ఏంటది? సత్యం ఎప్పటికీ సత్యం. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. చెప్పండి మళ్ళీ. ట్రూత్ ఇస్ ఆల్వేస్ ట్రూత్. ట్రూత్ అనేది ఏమిటంటే ఎవరు ఎంత ప్రయత్నం చేసినా మార్పు లేనిది, మార్చలేనిది ఏదైతే ఉందో, ఏది ఎప్పుడు అట్లాగే స్థిరంగా ఉంటుందో, అంతగా వ్యాపించి ఉంటుందో, ఆల్ పర్వేడింగ్, ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిపోటెంట్, ఆమ్ సైంట్ అని చెప్తామే. భయంకరంగా చక్కగా అందంగా కూడా చెప్పొచ్చు. ఇదిగో ఇలాంటి కవులు చక్కగా ఉపన్యాసాలు చెప్పడం కాదు. అదిగో పువ్వు కూడా పడింది చూడండి, జారి పడింది, అదిగో కోడి కూడా పడింది చూడండి. అది
నమ్మిన నమ్మపైన సత్యం సత్యము, యథార్థమైనటువంటి సత్యం భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది. ఇది నిత్యము సత్యమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, తేజోవంతమైనటువంటిది, విశ్వజనీనమైనటువంటిది, విశ్వమానవ సమానత్వాన్ని చాటి చెప్పే మార్గము. ఆ సత్యం ఏంటంటే సనాతన ధర్మము. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం సత్యం జ్ఞానం సత్యమనంతం సత్యమనంతం సత్యం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం సత్యం జ్ఞానం సత్యం జ్ఞానమనంతం జ్ఞానమనంతం జ్ఞానం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం సత్యం అనంతం సత్యం అనంతం జ్ఞానం అనంతం జ్ఞానం అనంతం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ 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 బ్రహ్మ. సత్యం. ఏది సత్యం? వాట్ ఈస్ రియల్ ట్రూత్? హృదయాలు తెచ్చుకొని వినండి, సగర్భంగా చెప్పండి. ప్రపంచం మొత్తానికి మీ పిల్లల్ని తయారు చేయండి, జాతి రత్నాలు. అదే నేను అడిగింది. నాకు ఇవ్వాల్సినటువంటి నైవేద్యం, గురుదక్షిణ ఏంటి అంటే మీ పిల్లల్ని, మీ పిల్లలతో సమాజాన్ని భవిష్యత్తులో అడిగారు నన్ను. అమెరికాలో పెద్ద పెద్ద మేధావులైనటువంటి వాళ్ళు అడిగారు, మీడియా కూడా. మీ వల్ల కాదయ్యా నన్ను, నాకు కావాల్సిన పిల్లల వల్ల పిల్లల్ని మార్చుకొచ్చి జాతి రత్నాలుగా చేసి వాళ్ళ చేత సమాజాన్ని మార్పిస్తాను. రేపు భవిష్యత్తులో మంచి భవిష్యత్ సమాజం నిర్మాణం చేయటమే దత్త సాంప్రదాయము, సనాతన భారతీయ సంప్రదాయము, గురు సాంప్రదాయం అని చెప్పాను. భారతదేశం నాశనం కోరుకోదు, సమైక్యత కోరుకుంటుంది, ప్రశాంతి కోరుకుంటుంది, కళ్యాణం కోరుకుంటుంది. సత్యం. ఏది సత్యమైంది? జ్ఞానం. రామకృష్ణ జాగ్రత్తగా వినండి. సత్యమే ఏదే అంటే జ్ఞానము, ఇన్ఫినిట్ నాలెడ్జ్. అది జ్ఞానం. వేర్ ఇస్ దట్ నాలెడ్జ్? ఎక్కడ ఉంది? అంతే కదా మరి. ఏది సత్యం అంటే జ్ఞానం. కాబట్టి శిష్యుడు గురువు గారు ఎక్కడ ఉంది జ్ఞానం అని, ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి వెళ్ళలేదు. సత్యం అనంతం. సత్యం జ్ఞానం, జ్ఞానం సత్యం. అటువంటి జ్ఞానం ఎక్కడుంది అంటే ఈ మొత్తం విశ్వమంతా కూడా, అనంతమైన విశ్వమంతా కూడా తేజోమయ రూపంలో జ్ఞాన విశ్వజ్ఞాన తరంగ రూపంలో ఉన్నటువంటిది జ్ఞానం ఏదైతే ఉందో బ్రహ్మ, అదే భగవత్ స్వరూపము. బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే సర్వవ్యాపకమైనటువంటిది, అంతటా వ్యాపించినది. అదే భగవత్ స్వరూపం అని సనాతన ధర్మం చెబుతుంటే, ఏంటే మీరు మనుషుల్ని దేవుడిగా పూజిస్తారంటే, మనుషుల్ని దేవుడిగా పూజించకపోతే ఎవరిని రాయిని పూజించమంటారా? రాయిలో కూడా భగవంతుని యొక్క శక్తిని చూసే తత్వం భారతీయ తత్వం. ఎవరిని తులకన చేయదు. వాళ్ళు అడిగారు, మీరు చాలా హీనంగా కూడా ప్రజల్ని చూశారంటే అమెరికాలో. నేను నవ్వుతూ, మరి నేను చెప్తాను ఒకటి, అడుగుతాను ప్రశ్న, మీరు బాధపడరు కదా అన్న. అడగండి అన్నారు. ఒంటరిగా మీటింగ్లో కాదు, మీటింగ్లో చెప్తాంటి అడగకూడదు. మరి సరే నేను ఎప్పుడూ విన్నాను, ఎవరో చెప్పారు, మామూలుగా రోడ్ల మీద అమెరికాలో మనుషులను కూడా జంతువులాగా అమ్మేచ్చు కదా. మరి ఏమిటిది పద్ధతి? నాకు అర్థం కాదు. నేను నిజం కాదేమో అబద్ధం చెబుతున్నాను వాడు అనుకున్నాను. మీరు నిజం చెప్తారు కదా, నిజమేనా? ఏం చెప్తాడు ఆయన? మంచి తెలియగలవాడు, ఉన్నతమైన. నిజమే, ఒకనొకప్పుడు బానిసలుగా మేము ఆఫ్రికానికి తీసుకొచ్చి మనుషుల్ని బానిసలుగా మరి చేస్తారు. దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తారు మీరు? భారతదేశాన్ని గురించి ప్రశ్నిస్తారు. ఏ దేశంలోనైనా మంచి చెడ్డలు ఉంటాయి, ఏ మనిషిలోనైనా మంచి చెడ్డలు ఉంటాయి, ఏ కులంలోనైనా మంచి చెడ్డలు ఉంటాయి. మంచి చెడ్డ అనేది దత్త సాంప్రదాయంలో లేదు. మంచి చెడ్డని కలిపి మంచిగా చేయటం సనాతనమైన మన దత్త సాంప్రదాయం, కానీ చెడ్డని దూరం చేయటం కాదు. శోభారాధనను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అదే చెప్పాను. ఆమె అడిగింది, స్వామి మిమ్మల్ని నేను మీ దగ్గర అన్ని మానుకొని కూడా వచ్చాను, పాఠం కూడా మానుకొని 15 రోజులు ఉన్నాను, 2 వారాలు
పరీక్షించాను మీ దగ్గర ఉండి. కొంతమంది దుర్మార్గులుగా ఉన్న వాళ్ళు సమాజంలో వచ్చి మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని కోప్పడతారు, మంచిగా ఉండమని చెబుతారు అని అనుకున్నాను. కానీ మీరు వాళ్ళని దగ్గర తీసుకొని బుత్తగించి పంపించారు. అప్పుడు నేను అడిగారు, నాకు సమాధానం చెప్పారు, నాకు నచ్చింది. కానీ వీళ్ళందరికీ తెలియాలి కదా, అందుకని మీరు చెప్పండి అంటే చెప్పాను. అప్పుడు దుష్టులని చెడు చేసిన వాళ్ళని నాశనం చేయటం దత్త సాంప్రదాయం కాదు. వాళ్ళ చేతనే మళ్ళీ సమాజానికి మేలు చేసేట్టుగా చేసే వ్యక్తులుగా తయారు చేయడం సనాతనమైన దత్త సాంప్రదాయం అని చెప్తాను. ఆయన చెప్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తించి అందరి చేత అసలు వీడు కనిపిస్తే చాలు చంపేద్దాం అనుకునే స్థితిలో కూడా ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కాదు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి. ఒక ఎంపీ గారి యొక్క చుట్టం కూడా ఆయన రోజు వచ్చి 3 వారాలు చూశాడు, రాత్రిపూట 11 దాకా ఉండి. అంత అయిన తర్వాత ఒక రోజు వచ్చి నా దగ్గరికి, నేను ఇప్పుడు మానేద్దాం అనుకున్నాను, అన్నీ కూడా చక్కగా వచ్చి ఆలోచన వచ్చింది, మానేస్తున్నాను, మంచివాడిగా మారుతానంటే కూర్చోబెట్టి, పొరపాటును కూడా నువ్వు మంచివాడిగా మారు, మంచివాడిగా మారావు అన్న సంగతి నీ ఊళ్ళో కనుక తెలిసిందంటే నువ్వు ఉండవని చెప్పాను. అంతా కలిసి నిన్ను నాశనం చేస్తారు, భయంకరంగానే ఉండు, చెడ్డగానే ఉన్నట్టుండు, దుర్మార్గంగా ఉన్నట్టుండు. తర్వాత నువ్వు ఎవరెవరైతే నీ వల్ల నష్టపోయినారో వాళ్ళందరికీ సహాయం చేయి. వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పిల్లల్ని చదివించి చక్కగా ఇచ్చేయి, స్కూల్ కట్టించు, హాస్పిటల్ తెప్పించి పెట్టించు, మంచి రోడ్లు వేయించు, డబ్బులు అనవసరంగా సంపాదించింది కదా, అవి గ్రామానికి మంచి చేయి. అప్పుడు వాళ్ళ యొక్క మనసులో నువ్వు చెడ్డానికి ప్రతి ఇంత మంచి చేశాడని నేను ప్రేమిస్తారు. అప్పుడు నువ్వు సమాజానికి ఎంతైనా చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడే కానీ చెడ్డ చేశాను నువ్వు గుర్తులు కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంటే భగవంతుడు సంతోషించవయ్యా. నువ్వు ఎవరికైతే అన్యాయం చేసావో వాళ్ళకి న్యాయం చేయి, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టు, వాళ్ళ పిల్లల్ని జాతిరత్నాలుగా తయారు చేయి. మా పిల్లలు ఇంత చక్కగా వచ్చారని వాళ్ళు సంతోషించి చేస్తే అది నిజమైనటువంటి మారిన తత్వం. అంతేగాని చెడ్డగా ఉంటాం కదా, చెడ్డని మార్చాలి, అది దత్త సాంప్రదాయం అని చెప్పారు. మీరు చెప్పారు, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ చేత ప్రమాణం చేయిస్తాను. పూజ్య స్వామీజీ on this auspicious Datta Jayanti day, we promise you that unitedly we follow you, we follow your teachings, we follow your footsteps, and unitedly we will try to fulfill your vision, your mission, and your ambition to make the world peaceful. Correctly చెప్పండి. And your ambition to make the world peaceful. That is my vision also. That is my vision Your also. vision is my vision, our vision. Your vision is our vision. Your path is our path. Your path is our path. So we follow you. So we follow you. Surrender to you. Surrender to you. We obey you. We obey you. We are your property. We are your property. My body, My body, my wealth, my wealth, my health, my health, my life, my life, my family, my family, my children, everything everything is yours. is yours. It is your property. Is your property. Take into your hand Take into your hands and make our children and make our children gems of the world. gems of the world. It is our responsibility, It is our responsibility not only touching your feet, not only touching your feet, not only doing puja to your lotus feet, not only doing puja to your lotus feet, fulfill your vision, fulfill your vision, successful, successful, to make it successful. to make it successful. We bow to you We bow to you and unitedly and unitedly we promise you we promise you again and again, again and again, firmly, firmly, wholeheartedly, wholeheartedly, that unitedly that unitedly we will work we will work for your mission, for your for mission, your vision, for your to vision, make it to make a it grand success grand success and make the whole world and make the whole world abode of peace, abode of peace, abode of health, abode of health, good health, good health, and we try to make it and we try to make it peaceful and powerful. peaceful and powerful. My life is your life. My life is your life. My body is yours.
My body is My yours. family is yours. My family is yours. Make our family Make our family peaceful, peaceful, powerful. powerful. Make our children Make our children good soldiers, good soldiers, good sergeants, good sergeants, good majors, good majors, good captains good captains of your of your peace army. peace army. Again and again, Again and again, we are telling we are telling that we are that we are completely completely yours. yours. अवधूत चिंतन श्री गुरुदेव दत्त की जय। समस्त श्री साईनाथ महाराज की जय। समस्त देवता मूर्तियों की जय। समस्त सिद्धशक्तियों की जय। समस्त अवतार मूर्तियों की जय। विश्व माता की जय। पृथ्वी माता की जय। भारत माता की जय। अमेरिका माता की जय। गौ माता की जय। मातृश्री जननी की जय। सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति 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 అందరూ చెప్పండి అమ్మ అండ అమ్మ అండ విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష. అమ్మ అండ అమ్మ అండ విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష. ఇదే 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 మనకు శ్రీరామ రక్ష మనకు శ్రీరామ రక్ష. విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష. సర్వజగత్ రక్ష సర్వజగత్ రక్ష. ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త గురుదేవ దత్త. అమ్మ అండ అమ్మ అండ విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష. ఇదే 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 మనకు శ్రీరామ రక్ష మనకు శ్రీరామ రక్ష. విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష. సర్వజగత్ రక్ష సర్వజగత్ రక్ష. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. అమ్మ అండ అమ్మ అండ విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష. ఇదే 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 మనకు శ్రీరామ రక్ష మనకు శ్రీరామ రక్ష. విశ్వగురు రక్ష విశ్వగురు రక్ష. సర్వజగత్ రక్ష సర్వజగత్ రక్ష. ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త గురుదేవ దత్త. గురుదేవ దత్తకి గురుదేవ దత్తకి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. భారత్ మాతా की జై. भारत माता की जय। वेद माता की जय। सनातन ऋषियों की जय. भगवान श्री 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 विश्व विश्वम जी महाराज की ఇంకా ఇది